అందరికీ ఈ రోజైతే మా సుశీలాస్ కిట్టి అడ్డాలో మా కిట్టి కాదండి బయట వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారనమాట. ఆ కిట్టి వాళ్ళ కోసం చూసారా ఇది చూపి మొత్తం అన్ని నీట్గా వాళ్ళు 3 టేబుల్స్ అడిగారండి. సో 3 టేబుల్స్ అయితే రెడీ చేస్తున్నాము. అలానే మినిమం 20 మెంబర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. బై మిస్ మీకు 18 మెంబర్స్ వచ్చినా కూడా 20 మెంబర్స్కి పే చేయాలి. అవసరమైతే ఆ 2 మెంబర్స్కి ఫుడ్ అయితే మేము పార్సిల్ చేసేస్తాము. సో వీళ్ళు ఫస్ట్ 23 మెంబర్స్ అన్నారు. తర్వాత కాదండి చాలామంది శ్రావణ మాసంగా తమ కిందకి పెట్టారు, 18 వస్తా అన్నారు. నో ప్రాబ్లం, మేమైతే 20 మందికి అయితే రెడీ చేస్తాము. అండ్ మేము 350 ఫుడ్ అయితే తప్పకుండా హౌస్ టికెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. వాళ్ళకి ఆడుకోవడానికి 3 టేబుల్స్ చాలన్నారు. కొంతమంది ఏమో ఇలా రౌండ్గా వేయించుకుంటున్నారు, కొంతమంది ఏమో మేము గేమ్స్ ఆడుకునేకి తిరగడానికి వీలుగా ఉండాలి, మాకు స్పేషియస్ ఎప్పుడు మేము హోటల్లో పెట్టుకుంటున్నాము, స్పేషియస్ కోసమే మీ దగ్గరికి వచ్చాం కాబట్టి మాకు నచ్చిన విధంగా వేయండి అని అడుగుతున్నారు. ఎవరు ఎలా కావాలన్నా కూడా మేము అలా అయితే అరేంజ్ చేస్తామండి. వాళ్ళు కూడా ఒక ఫుడ్ మెనూ అయితే ఇచ్చారు. సో దాని తగ్గట్టు అయితే చేస్తాం. వీళ్ళైతే హోమ్ ఫుడ్ కాదండి, కొంచెం స్పైసీగానే ఇమ్మని అడిగారు. సో అలానే చేస్తాం అనమాట. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం స్పైసెస్ వద్దన్నారు. టమాటా సూప్లో బ్రెడ్ చెప్పలేదు మాకు, మేము అడిగాము. అలానే సమ్ ఫుడ్ ఐటెంలో రైతా కూడా చెప్పలేదు. కానీ మిగతా వాళ్ళకి అది తెలియదు కదా పాపం, వాళ్ళు క్వశ్చన్ చేశారంటే అది అడ్మిన్ ఇష్టం కదా, అడ్మిన్ ఎలా చెప్తే మేము అలా చేస్తాం అనమాట. సో ఇవాళ అయితే వీళ్ళు కూడా ఒక మెనూ ఇచ్చారు, మంచి మెనూ ఇచ్చారండి. మెనూ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మెనూ ఏం చేసాము ఏంటని చూపించేనా, వచ్చాయని చూపిస్తాను రండి చూసేద్దాం. ఇదిగోండి ప్రిపరేషన్ చూసారా, ప్రిపరేషన్ జరుగుతుందండి. ఏం చేసామంటే ఇదిగోండి డబల్ కా మీఠాలోకి బ్రెడ్ అయితే కోసుకున్నాం. ఫస్ట్ చుట్టూ ఉన్న బ్రౌన్ని తీసేయాలి కదా. కొంతమంది ఏంటంటే బ్రౌన్ ఉంచేసి కలిసి వస్తుందని చేస్తారు. మేము దేంట్లోనూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా హెల్దీగా నీట్ ఫుడ్ వేద్దామని మేము రెడీ చేసుకున్నాం అనమాట. చూసారా ఆయిల్ ప్యాకెట్ కూడా ఫ్రెష్గా తెప్పించి ఉంచాము. అలానే సేమే దద్దోజనం అడిగారు, సేమే అయితే ఉడకబెట్టి ఉంచుకున్నాము. ఇది చల్లారడానికి కొంచెం టైం పట్టింది కదా. సో ఇదిగోండి బాస్మతి రైస్ అండి. ఇది దేనికి అనుకున్నారు, బేబీ కార్న్. ఇదిగోండి ఇట్లా చూసారండి, బేబీ కార్న్ ఫ్రెష్ది బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ అడిగారు వాళ్ళు. సో ప్రతి దాంట్లో కూడా మేము హెల్దీగా అందిస్తాము. ఇంకొకటి వచ్చి ఇటండి, ఇట్లా ఇదిగోండి వేడి టమాటా సూప్ అనమాట. సో స్నాక్ వచ్చి ఇదిగోండి ఇప్పుడే ఆయిల్ పోసాము. దేనికి అంటే శనగలు లేదమ్మా, ఒక్క నిమిషం ఒక్కసారి ఏంటంటే ఇదిగో శనగలు వాళ్ళు బియ్యపిండి అప్పచ్చులు ఏమన్నారు, కొంచెం బాగుంటుందండి ఎప్పుడు మంచూరియాలు వద్దు అని, ఇది ఒక్కడు మాత్రం హోమ్ ఫుడ్ స్టైల్లో చేయమన్నారు. సో నేనైతే ఇదిగోండి శనగలు నానేసా. వాళ్ళు అడగకపోయినా మేమే శనగలు నానేసి చక్కగా ఇదిగోండి దీని మీద ఇలా ఒత్తుకుని చక్కగా పెద్ద ఇస్తాము, స్మాల్ సైజ్ కూడా కాదు. దీంట్లోకి టచింగ్ అయితే 2 చట్నీస్ ఇస్తాము. అవి ఏంటంటే అప్పచ్చుల్లోకి ఇదిగోండి టమాటా చట్నీ, అలానే పుదీనా చట్నీ, అలానే సేమే దద్దోజనంలోకి నిమ్మకాయ పచ్చడి అన్ని బౌల్లోకి తీసి పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మా కిచెన్లో ఇవన్నీ ఏ రోజు కాదు క్లాత్లు నీట్గా ఉతుక్కుని ఇక్కడ పెట్టి క్లీన్ చేసుకుని తుడుచుకుని చక్కగా పెట్టుకుంటాం. మళ్ళీ సర్వ్ చేసే రోజు మళ్ళీ వాష్ చేస్తాం. ఇదంతా మా సర్వింగ్ సరంజామా అనమాట ఈ రూమ్ అంతా. సో వాటర్ కూడా మార్నింగ్ లేవగానే ఇదిగోండి ఈ విధంగా బాటిల్స్ అన్ని నీట్గా కడిగి ఇలా పెడతాం అనమాట. శుభ్రం విషయంలో, ప్యూరిటీ విషయంలో, వర్క్ విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉందండి. చెప్తున్నా కదా ఓనమాలు అంటున్నా కదా, ఆ ఓనమాల స్టైల్ అనమాట. చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉన్నా నేను సరి చేసుకుంటాము. ఎటువంటి పరిస్థితిలో కూడా నేను నెగిటివ్గా ఆలోచించాను. ఏదన్నా మీ సలహాలు సూచనలు మాకు కావాలి, మేము తీసుకుంటాము. చేమకల హాయ్ అండి. మా కిట్టి ఈరోజు అడ్మిన్ అనమాట. ఇక్కడ జరిగే కిట్టీకి పద్మజ గారు హోస్ట్ అనమాట. మీరు చాలా కిట్టీల్లో ఉన్నారు, చాలా పాపులర్ కూడా మా భవానీపూర్ అంటే. వీళ్ళు నా మీద నమ్మకంతో మాకు కిట్టి అడ్డాలో కిట్టి పెట్టుకోవడానికి రెడీ అయ్యారు.
మొత్తం అయ్యాక వీళ్ళ రివ్యూ అయితే తప్పకుండా మేము తీసుకుంటాం. బట్ ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్, వారు బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చెప్పబోయి సారీ కార్న్ ఫ్రైడ్ రైస్ చెప్పబోయి బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చెప్పారు. అది మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, కానీ మిస్టేక్ కదా, ఒక కాంప్లిమెంటరీ గా మేము ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎటువంటి ఛార్జ్ అయితే నేను వేయట్లేదు అనమాట. సో మొత్తం అయ్యాకైతే మీ రివ్యూ మాకు కావాలి తప్పకుండా.